హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్గా అయితే భైరవకోన విజిట్ చేశాను చెప్పి కొన్ని డేస్ బ్యాక్ అయితే పెట్టాను. అది అందరూ ఈ మధ్య వెళ్ళారేమో అని అనుకున్నారు, బట్ ఈ మధ్య అయితే అస్సలే కాదు. వెళ్ళి నియర్లీ 3 to 4 months బ్యాక్ అయితే వెళ్ళాము. అండ్ 4 months బ్యాక్ భైరవకోనకి వెళ్ళే ముందైతే మేము ఫస్ట్ మఠం అయితే దర్శించుకున్నాము, బ్రహ్మంగారి మఠము. అండ్ ఇదైతే చాలా ఫేమస్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే. అండ్ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజించుకుంటారనమాట ఈ బ్రహ్మంగారి మఠంలో. సో మా అమ్మకి మా నాన్నకైతే చాలా ఇష్టము ఇక్కడికి రావడానికైతే. చాలా ఇయర్స్ నుంచి మా అమ్మ అయితే వెయిట్ చేస్తుంది వెళ్ళాలని. బట్ ఇన్ని ఇయర్స్కి మా అమ్మ ఫైనల్లీ ఈ మఠంని అయితే విజిట్ చేసింది. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మా నాన్న అయితే వెళ్ళి వన్స్ వస్తూ ఉంటారు పని మీద. సో అలా అయితే మా అమ్మ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇక ఈ బ్రహ్మంగారి మఠంని ఎందుకు ఇంత ఫేమస్ అని అన్నారనేది నాకైతే అర్థమైంది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట. సో ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవాలనుకుంటే అది చాలా పెద్ద కథ అని చెప్పొచ్చు. అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది. నేనైతే గూగుల్లో ఇలా సెర్చ్ చేశాను. అండ్ ఒక్కో దాంట్లో ఒక్కొక్క కథ అయితే ఉంది, మనకు ఒకే కథ అని ఏం లేదు. ఇక్కడైతే నాకు విచిత్రంగా ఏమనిపించిందంటే ఈ టెంపుల్కి అయితే చెన్నై పీపుల్స్ కూడా విజిట్ చేస్తున్నారు. అంటే చెన్నై నుంచి వచ్చి ఇక్కడ విజిట్ చేసుకుంటున్నారు. అంటే ఇంత ఫేమస్ టెంపుల్ మీరే అనుకోండి. అండ్ ఇక్కడైతే ప్రాచీన కాలంలో కట్టడాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ 11 or 12 సంథింగ్ టైం అయితే మనం కానీ విజిట్ చేస్తే మనకు ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆ టైంలో మనకు ఆఫ్టర్నూన్ హారతి ఇచ్చి క్లోజ్ చేస్తారనమాట. సో ఆ టైంలో వెళ్తే మనకు హారతి వస్తుంది. అంటే ఈ హారతి యొక్క ప్రత్యేక నేమ్ వచ్చి గంటల హారతి అన్నమాట. సో ఆ గంటల హారతిని దర్శించుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మాకు తెలియకుండానే వెళ్ళాము, బట్ ఫైనల్లీ ఆ దేవుడి దయ వల్ల మేము గంటల హారతిని దర్శించుకున్నాము. ఇంకా బయటికి వచ్చేసి చూస్తే మనకు పక్కనే ఇంకొక గుడి ఉంటుంది. ఆ గుడి కూడా చాలా ఫేమస్. అండ్ ఈమె వచ్చి అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారికి ఇంకా వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి రిలేషన్ ఉంటుంది. సో అంటే మనమరాలు ఏదో సంథింగ్ అన్నారు, నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి అమ్మవారిది ఈశ్వరమ్మ. సో ఇక్కడికి కూడా మేము విజిట్ చేసాము. అండ్ ఇక్కడ మాకు ఫ్రీ దర్శనం అయితే లేదు, నార్మల్ టికెట్ అయితే పడింది. జస్ట్ 20 rupees ఎంతో పడింది. ఓకే అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ కూడా దర్శించుకొని మేమైతే తిరిగి భైరవకోనకైతే వెళ్ళాము. సో భైరవకోన వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ భైరవకోనలో చాలానే ప్రాచీన కాలం నుంచి ఉన్న కట్టడాలు అయితే మనం చూడవచ్చు. అండ్ ఆ ప్లేస్ని అయితే గవర్నమెంట్ టచ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ కట్టడాలు అలానే ఉండాలి అని చెప్పి ఒక నిబంధనతో అది అలా ఉండిపోయింది. ఇంకా దారిలో అయితే మేము ఖచ్చితంగా బ్రహ్మంగారి మఠంకి వెళ్ళినప్పుడు అన్నదానం ఇక్కడే తినాలని చెప్పి అనుకుని వచ్చాము. సో దాంట్లో చాలా అన్నదానాలు మనకు కనిపిస్తాయి. అంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు తినేయండి, ఏం ఇబ్బంది లేదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తిన్నారంటే ఏదో మీకు తోచినంత మనీ అయితే మీరు ఇవ్వండి, ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు కనుక విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉండి మీకు మఠం తెలియదంటే చాలా చీప్గా చూస్తారు, అంత ఫేమస్ మఠం. ఇదైతే కడుతూ ఉన్నారనమాట. బ్లూ ప్రింట్ అంటే ఇలా ఉంటుందన్నమాట, కొంచెం కనిపిస్తుంది కదా, ఈ దూరంలో అయితే కడుతున్నారు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.